నమస్తే నేను జ్యోత్స్న. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామంటూ రైతు సంఘాలకు సూచించింది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని రైతులను కోరుతోంది కేంద్రం. అయితే నిన్నటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసనను కొనసాగిస్తున్నారు రైతులు. దేశ రాజధానిలోకి రావాలని చూసిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించి అడ్డుకున్నారు. రైతులను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ కూడా ఉపయోగించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని కోరుతూ రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామంటూ రైతు సంఘాలకు సూచించింది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని రైతులను కోరింది కేంద్రం. అయితే నిన్నటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసనను కొనసాగిస్తున్నారు రైతులు. దేశ రాజధానిలోకి రావాలని చూసిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించి అడ్డుకున్నారు. రైతులను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని కోరుతూ రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. మొత్తానికి ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులకు మరోసారి చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది కేంద్రం. ముఖ్యంగా కనీస మద్దతు ధర, అదేవిధంగా గతంలో చేసినటువంటి రైతు చట్టాలకు సంబంధించి ఆ రోజు ఆందోళన చేసినటువంటి కేసులకు సంబంధించి ఎత్తేయడం, దాంతోపాటు బీమా మొదలైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే రైతులు డిమాండ్ చేస్తూ ఢిల్లీ చలోకు పిలుపునిచ్చారో అది ఆందోళనకరంగా మారినటువంటి విషయం మనకు తెలిసిందే. నిన్న ఢిల్లీలో ఆందోళనకారులకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అటు పోలీసులకు అదేవిధంగా రైతులకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి మనం చూశాము. అయితే కేంద్రం మరోసారి రైతులను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి చర్చిద్దామని చెప్పేసి అంటున్నారు. రాజకీయ కోణంలో ఆలోచించొద్దు, పార్టీలు ఏదైతే చెబుతున్నాయో వాళ్ళ వెంట వెళ్లొద్దు అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, రైతు సంఘాల నేతలతో మరోసారి చర్చలకు కేంద్రం ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, ప్రస్తుతానికైతే రైతు సంఘాలు నిన్నటి నుంచి ఆందోళన అనేది కూడా కొనసాగిస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఒక న్యూస్ అనేది కూడా వచ్చింది. రైతు సంఘాలకు సంబంధించిన నేతలతోటి కేంద్ర ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందన్న సంకేతాలను కూడా పంపడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా రైతు సంఘాల వైపు నుంచి ఎటువంటి క్లారిటీ అనేది కూడా లేదు. బహుశా వాళ్ళు చర్చలకి సిద్ధమవుతారా అనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం. అయితే ఉదయం నుంచి కూడా రైతు సంఘాల యొక్క డిమాండ్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీతో మేము నేరుగా చర్చిస్తాం, ఇతర కేంద్ర మంత్రులతోటి ఎవరితోటి కూడా చర్చించము. అయితే చర్చలన్నింటి కూడా ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశంపైననే చర్చలన్నింటి కూడా కొనసాగుతాయని చెప్పేసి కూడా రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఓకే, రైట్.